ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో టాక్సిక్ గురించి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మాట్లాడడానికి నేనైతే మీ ముందుకు వచ్చేసాను అనమాట. అదేంది, ఇవాళ శుక్రవారం బ్లాక్ ఫ్రైడే, మూవీస్ చాలా రిలీజ్ అవుతున్నాయి, నీకు మూవీ చూసేటటువంటి టైం లేదా అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు, ఇందాక నుండి అడుగుతున్నారు అనమాట. భయ్యా ఇవాళ చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. మన విష్ణుది ఒకటి రిలీజ్ అయింది, విష్ణుదేనా నాగశౌర్యది ఒకటి రిలీజ్ అయింది, అండ్ తిమ్మరాజుపల్లి టీవీ రిలీజ్ అయింది, పాపం ప్రతాప్, చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి అనమాట. వాటిని చూసాం. లైక్ ఇంకా పాపం ప్రతాప్ షోలో కానీ తిమ్మరాజుపల్లి రివ్యూ అయితే చూసా, వీడియో కూడా అప్లోడ్ చేసా, షార్ట్ వీడియో మార్నింగ్, మీరైతే అది చూడొచ్చు అనమాట. అండ్ మ్యాక్సిమం చిన్న సినిమాలు అంటే వాటికి అంత ఆదరణ అంత రీచ్ లేకపోతే మట్టికి ఖచ్చితంగా షార్ట్ వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. వేరే సినిమాలకైతే లాంగ్ వీడియో చేస్తా అని చెప్పి గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. రీజన్ ఏంటి అంటే రీచ్ ఉండట్లా. లైక్ 8 నిమిషాలు దాని గురించి మాట్లాడటం అవ్వగట్లా, 3 నిమిషాలు చేయొచ్చుగా, 5 నిమిషాలు చేయొచ్చుగా. అంటే ఇప్పటిదాకా మన అల్గారిథం మొత్తం 8 మినిట్స్కి ఫిక్స్ అయిందనమాట. ఏ వీడియో అయినా సరే 10 మినిట్స్ పైనే మాట్లాడాలి, దానికన్నా తక్కువ మాట్లాడితే రీచ్ ఉండదు. సో ఒక చిన్న సినిమా గురించి అంతసేపు మాట్లాడేటటువంటి ఓపిక లేదు. అందుకే సినిమా చూస్తా, బాగుంటే బాగుంది అని చెప్పి షార్ట్ వీడియో చేస్తా, బాగోకపోతే బాగలేదు అని చెప్పి ఇంకో షార్ట్ వీడియో చేస్తా. అండ్ మ్యాక్సిమం చిన్న సినిమాలని షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తా అని చెప్పి గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. వీలైతే సినిమాలో ఇంకేదైనా పెద్ద మ్యాటర్ ఉంటే మట్టికి లాంగ్ వీడియో వస్తుంది అని చెప్పి గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. పాపం ప్రతాప్ ఇంకా చూస్తా, దాని గురించి కూడా రివ్యూ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా. మూవీ రివ్యూస్ అస్సలకే వదిలిపెట్టను, ఇదేదో గుర్తుంచుకోవాలన్నమాట. అండ్ టాక్సిక్ ఈరోజు చూసుకున్నట్లయితే సినిమా కాన్ లైక్ యూఎస్ఏలో ఒక పెద్ద ఈవెంట్ లాంటిది జరిగిందనమాట. దానికోసంగా ఈ మూవీ టీం ఏం చేసిందంటే 9 నిమిషాల వీడియోని వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది. సినిమాలో ఉన్నటువంటి 9 నిమిషాల పార్ట్ని అనమాట. దాన్ని అయితే అక్కడ పెద్ద డిస్ప్లే చూపించేశారనమాట. ఒకసారి చూడొచ్చు మీరు, ఇదే అక్కడ చూసినటువంటిది. ఇంకా వీడియో క్లిప్స్ అయితే బయటికి రాలేదు, వీడియో క్లిప్స్ బయటకు వచ్చిన తర్వాత మనకైతే క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత ఇంకో వీడియో చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే వాళ్ళు ఏం చూపించారు అనేటటువంటిది, అది ఎలా ఉంటుంది అనేటటువంటిది. మరి నిజానికి ఈ June 4th సినిమా రిలీజ్ అన్నారు, అది రిలీజ్ అయిద్దా లేదా, మళ్ళీ పోస్ట్ పోన్ అనేటటువంటి మాటలు కూడా వినపడుతున్నాయి. అండ్ దీనికి పెద్దకి కూడా ఒక చిన్న సంబంధం ఉందన్నమాట. అదేంటి అనేటటువంటిది క్లారిటీగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియో అయితే చివరిదాకా చూడండి, మీకైతే మస్తు క్లారిటీ వస్తుంది అనమాట. ఫస్ట్ మాట్లాడాల్సింది వాళ్ళు ప్లే చేసినటువంటి 9 నిమిషాల వీడియో. ఇప్పటిదాకా మనకి ఫస్ట్ చిన్న అనౌన్స్మెంట్ వీడియో ఒకటి రిలీజ్ చేశారనమాట. ఫస్ట్ ఏమో డాడీ సోమ్, సెకండ్ చూసుకున్నట్లయితే ఐఎమ్ హోమ్ డాడీ అనేటటువంటిది. రెండు కూడా యష్ బర్త్డేకే వచ్చాయి. సో యష్ బర్త్డే నాకు తెలిసి ఒకే సినిమా నుండి 2 సార్లు టీజర్ రిలీజ్ కావడం ఇదే మొదటిసారి అనుకుంటా, అది హీరో బర్త్డేని పునస్కరించుకొని. అండ్ పెద్దికి కూడా ఇది జరిగింది అనుకోండి, అది వేరే విషయం, కానీ పెద్ది త్వరగా రిలీజ్ అవుతుంది. కానీ ఈ సినిమా చూసుకున్నట్లయితే ఫస్ట్ పబ్బుతో ఒకటి రిలీజ్ చేశారనమాట. అండ్ ఆ తర్వాత ఇంకో 3 రిలీజ్ చేశారు ఇప్పటిదాకా, మనమైతే గుర్తుంచుకోవాలి, నేనైతే మర్చిపోయినా సారీ. ఫస్ట్ చూసుకున్నట్లయితే పబ్బుది మన యష్ బాస్ బర్త్డే రోజు, ఆ తర్వాత చూసుకున్నట్లయితే డాడీ సోమ్, ఆ తర్వాత ఐఎమ్ హోమ్ డాడీ. ఈ మూడు అయితే ఇప్పటిదాకా అయితే రిలీజ్ చేస్తారు. ఇంకా దీనికి మించి సినిమా దగ్గర నుండి ఏ విధమైన అప్డేట్ రాలేదు. ఆల్రెడీ ఇప్పుడు రిలీజ్ అవ్వాలి సినిమా, కానీ అనుకోని కారణాల వల్లే పోస్ట్ పోన్ అయిందనమాట. వాళ్ళు అనుకున్నటువంటి కారణమే ఏంటది, దురంధర్ క్లాష్ అనమాట. సినిమా అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్, దానికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటిది బ్యాలెన్స్ లేదు. వీళ్ళు ప్రమోషన్స్ పీక్స్లో చేస్తున్నారు. మీరు గమనించాలి, ఇండియాను వదిలిపెట్టి బయటికి వెళ్ళి మరి వేరే దేశంలో వీళ్ళైతే ప్రమోట్ చేస్తున్నారు. దానివల్ల యష్ బాస్ ఫ్యాన్స్ ఏమైనా కామెంట్ చేస్తున్నారు తెలుసా, ముందు ఇండియాలో ప్రమోట్ చేయండి, ముందు తెలుగు స్టేట్స్లో ప్రమోట్ చేయండి, ముందు బాలీవుడ్లో ప్రమోట్ చేయండి, ముందు మన దగ్గర కదా, ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఆటోమేటిక్గా అట్టనే ఆడితే. కానీ ఇక్కడ వదిలిపెట్టి అక్కడ వీడియో ప్రమోట్ చేయడం ఏంటి అని చెప్పి యష్ బాస్ ఫ్యాన్స్ అయితే కొద్దిగా బాధపడుతున్నారు, కొద్దిగా ఫైర్ అవుతున్నారు అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. సో వాళ్ళు దాన్ని పోస్ట్ పోన్ చేయడానికి గల కారణం ఏం చెప్పారు, మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో చూసుకున్నట్లయితే వార్ జరుగుతుంది, అక్కడ సినిమా చూడడానికి ఎవడు కూడా రెడీగా లేరు, ఆ యుద్ధ ప్రభావం అనేటటువంటిది మా సినిమా మీద పడింది, అందుకే మేము రిలీజ్ చేయట్లేదు, ఈ June 4th రిలీజ్ చేస్తామని చెప్పి వాళ్ళైతే అధికారికంగా తెలియజేశారు. ఇది ఎంత పెద్ద కామెడీ, ఎంత పెద్ద జోక్ అంటే June 4th కల్లా యుద్ధం ఆగిపోద్ది అని చెప్పి ఆ మూవీ టీంకి ఎట్లా తెలిసింది? ట్రంప్ గారికి ఏమైనా ఫోన్ చేసి కనుక్కున్నారా, లేకపోతే టైం మిషన్లో ముందుకెళ్ళి ఎగ్జాక్ట్లీ 4 కల్లా యుద్ధం క్లోజ్ అయ్యింది అని చెప్పి అనుకున్నారా? అండ్ ఇప్పటికీ చూసుకున్నట్లయితే యుద్ధం స్టార్ట్ అయ్యి అటు ఇటుగా 3 నెలలు అవుతుంది. ఎంత మటుకు అయిపోవాలా, వాళ్ళు వీళ్ళ మీద బాంబులు వేస్తున్నారు, వీళ్ళు వాళ్ళ మీద బాంబులు వేస్తున్నారు, వాళ్ళేమో షిప్లో వదలమని చెప్పి. ఇప్పటికి కూడా మన ఇండియాలో గ్యాస్ క్రైసిస్, పెట్రోల్ క్రైసిస్ అక్కడక్కడైతే చూడొచ్చు అనమాట. గ్యాస్ క్రైసిస్ అయితే చాలా అంటే చాలా గట్టిగా ఉంది ఫ్రెండ్స్. కొత్త కనెక్షన్ పెట్టుకునే వాళ్ళకైతే దోలా తీరిపోతుంది అనమాట. అది ఫేస్ చేసేవాడికి అర్థమైంది అనమాట. ఈ విధంగా రకరకాల ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కొన్నారు. సో సడన్గా June 4th వీళ్ళు రిలీజ్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయి కూర్చున్నారు. సో దీనికి పెద్దకి సంబంధం అనగా అదేంటి అని అంటే,
పెద్ద చూసుకున్నట్లయితే పోస్ట్ పోన్ అయింది. ఏప్రిల్ 13 రావట్లేదు అనేటటువంటిది వాళ్ళైతే అధికారికంగా తెలియజేశారు. ఏప్రిల్ రావట్లేదు కదా, మరి మే కూడా ఎలాగో రాదు కదా, మరి జూన్లో వస్తుందా అని చెప్పి ఫ్యాన్స్ అంతా కూడా కొద్దిగా వెయిట్ చేశారనమాట. కానీ జూన్లో కూడా వాళ్ళు రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారు. కానీ ఎందుకు ఆగుతున్నారు అంటే జూన్ 4న టాక్సిక్ రిలీజ్ అని చెప్పారు వాళ్ళు అధికారికంగా. ఆ తర్వాత అది పోస్ట్ పోన్ అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయంట. టాక్సిక్ కూడా జూన్ 4న వచ్చేటటువంటి అవకాశాలు లేవంట. సో మ్యాక్సిమం వాళ్ళు రాకపోతే వీళ్ళు వద్దాం అనేటటువంటి ఉద్దేశంతో భారీ క్లాష్ లేకుండా, ఏ విధమైనటువంటి పోటీ లేకుండా సోలోగా రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం కోసం పెద్ద మూవీ టీం అయితే ఇంత మట్టికి డేట్ని అయితే తెలియజేయలేదు. మళ్ళీ మేము జూన్లో వస్తామన్నా అని అనగానే మళ్ళీ టాక్సిక్ రిలీజ్ అయ్యి ఈ పెంటంత ఎందుకు. సో ఇక్కడ పెద్ద అనేటటువంటిది వేరే వేరే చోట్ల మళ్ళీ థియేటర్లో దొరకవు, అదో పెంట ఉంది. ఇదంతా మాకు వద్దు అని చెప్పి పెద్ద టీం ఆ చుట్టూ చడిగేస్తుంది అనమాట. కానీ మీరు మట్టికే రిలీజ్ చేస్తారా లేదా అనేటటువంటిది వెయిట్ చేసి చూడాలి. నేనైతే వెయిట్ చేస్తాను. ఇప్పటికే టాక్సిక్ చాలాసార్లు పోస్ట్ పోన్ అయింది, మళ్ళీ పోస్ట్ పోన్ అయితే చాలా గలీజ్గా ఉంటుంది. సో జూన్ 4న మ్యాక్సిమం రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. అండ్ ఇంకోటి ఆ 9 నిమిషాల వీడియోలో ఏముంది అండ్ ఈ ట్రైలర్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారనేటటువంటి డీటెయిల్లోకి వెళ్తే ఫస్ట్ 9 నిమిషాల వీడియోలో డాడీ అండ్ సన్ మస్తు యాక్షన్ సీన్స్ ఉన్నాయంట. మీరు చూసుకున్నట్లయితే రిలీజ్ టీజర్లో చూసుకున్నట్లయితే ఏ విధమైనటువంటి యాక్షన్ సీన్స్ని పెట్టలేదు, జస్ట్ నార్మల్గా అలా నడిపించేటటువంటి ప్రయత్నం చేశారు. వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి యాక్షన్ సీన్స్ కూడా మనకైతే చూపించలేదు. టికెట్ చూసుకున్నట్లయితే చంపుతుండు, లైక్ మన రాయ కొడుకు టికెట్ అంటే ఇక్కడ డబుల్ యాక్షన్ కదా, తండ్రి కొడుకుల స్టోరీ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. సో తండ్రి వైలెంట్గా ఉన్నాడంటే కొడుకు ఇంకా వైలెంట్గా ఉండడు, మరంత వైలెంట్గా ఉండు, ఎవరిని చంపుతుండు అనేటటువంటి క్లారిటీ కూడా మనకి ఇవ్వలేదు అనమాట. సో మ్యాక్సిమం వాళ్ళిద్దరి మధ్య ఫైట్ సీన్లు అయితే భీకరంగా ఉండబోతున్నాయి అంట. ఎలా ఉంటాయంటే అలా ఉంటాయి, బ్లడ్ బాత్ అంటే ఇక్కడ రాయ తగ్గడు, మొత్తాన్ని యాత్తనే ఉంటాడు. డాడీ సోమ్ అంటాడు, వీలైతే గన్ను కాలుతాడు, లేదంటే అమ్మాయిని కలుపుతాడు. ఈ రెండే మనకు తెలిసినాయి. కానీ మన టికెట్ చూసుకున్నట్లయితే అంతకన్నా రూత్లెస్, అంతకన్నా క్రూయల్. సో తండ్రిని చంపాల్సిన సిచ్యువేషన్ తనకు ఎందుకు వచ్చింది, అసలు తండ్రి మీద యుద్ధానికి తను ఎందుకు వెళ్ళిండు, తండ్రి కొడుకులు కొట్టుకుంటే ఎలా ఉంటుంది అనేటటువంటిది స్టోరీ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పటిదాకా ఏ సినిమాలో కూడా తండ్రి కొడుకులు అంతలా కొట్టుకోలేదంట. చిన్న చిన్న సినిమాలు ఉన్నాయి, తండ్రి కొడుకుని చంపిన సినిమాలు ఉన్నాయి. అండ్ అక్కడక్కడ ఫైట్, మనం మారని చూసుకున్నట్లయితే వాళ్ళిద్దరూ అంత భీకరంగా అయితే ఫైట్ చేయరు, ఫైట్ చేస్తారు, అలా ఫైట్ చేస్తారు అనమాట. కానీ ఇందులో చూసుకున్నట్లయితే మన రాయ లైక్ తండ్రి అండ్ టికెట్ కొడుకు వీళ్ళిద్దరూ కలిసి బీభత్సమైనటువంటి ఫైట్ అయితే చేస్తారంట. ఆ ఫైట్ అయితే నెక్స్ట్ లో ఉంటుందంట. ఆ యాక్షన్ సీన్ని 9 నిమిషాలు అలా కట్ చేసి ఆ ఈవెంట్లో అయితే చూపించేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ ఈవెంట్లో అది చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా నోరు వెళ్ళబెట్టారంట. ఇదెక్కడి మాస్ రా మామ, ఇదెక్కడ రూత్లెస్ రా మామ, ఇదెక్కడ కొయ్యాలి రా మామ, ఇలా కూడా సినిమా తీయొచ్చా, ఇలా కూడా యాక్షన్ సీన్స్ని నింపొచ్చా అనేటటువంటి దాంట్లో అయితే వాళ్ళైతే ఉన్నారంట. ఇంకొంతమంది అనవసరంగా వీళ్ళు పోస్ట్ పోన్ చేసుకున్నారు కదా, ఇది రిలీజ్ చేసినట్లయితే దురందరికే పెద్ద బొక్క పడేది కదా అని చెప్పి కూడా కామెంట్లు చేస్తున్నారంట. ఆ రేంజ్లో 9 నిమిషాల సీక్వెన్స్ అయితే ఉందంట. అండ్ ట్రైలర్ విషయానికి వచ్చేస్తే ట్రైలర్ చూసుకున్నట్లయితే మ్యాక్సిమం ఏప్రిల్ అయిపోతుంది కదా, మేలో రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం గట్టిగా చేస్తున్నారనమాట. మే మధ్యలోకెల్లా ట్రైలర్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్ కటింగ్ అంటే ఇంకేమి రావంట. అండ్ ఒక సాంగ్ రిలీజ్ చేశారు, ఏందో తాబాహి అనేటటువంటి సాంగ్. ఆ సాంగ్ వల్ల చాలామంది డిసప్పాయింట్ అయిపోయారు అనమాట. కానీ ఈసారి వచ్చేటటువంటి ఇంకా 2 సాంగ్స్ అయితే ఉన్నాయో నెక్స్ట్ లెవెల్ ఉంటే, ఒక రాయకి ఒక సాంగ్ ఉంటుంది, టికెట్కి ఒక సాంగ్ ఉంటుంది, తండ్రి కొడుకులకి వేరే వేరే సాంగ్స్ ఉంటాయి అని చెప్పి కూడా చెప్తున్నారు అనమాట. మరి అది ఎలా ప్లాన్ చేశారు అనేటటువంటిది మనం అయితే వేచి చూడాలి ఫ్రెండ్స్. ట్రైలర్ అయితే మే మధ్యలో వస్తుంది అనమాట. ఇంకా ట్రైలర్ తప్ప ఇంకేమీ సినిమా నుండి రిలీజ్ చేశారు, మహా అయితే ఇంకొక సాంగ్స్ రిలీజ్ చేస్తారు అంతే. ఇక టీజర్స్ని గ్లిమ్స్ని ఏమీ కూడా ఎక్స్పెక్ట్ చేయమాకని అని చెప్పి వాళ్ళైతే చెప్తున్నారు. అండ్ అక్కడ చూపించినటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో మ్యాక్సిమం లీక్ అయితే బయటకు వస్తాయి. అవి వచ్చిన తర్వాత మనం ఇంకా డీటెయిల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత రాఖా మూవీలో ఒక స్పెషల్ హీరో ఎంట్రీ ఉంది అని చెప్పి బయట కట్టి టాక్ అయితే వినపడుతుంది. దాని గురించి డీటెయిల్గా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తాం. వీడియో బై నమస్కారం.